యా గుడ్ ఈవినింగ్ అండి అందరికి. వెల్కమ్ టు ఆల్ పీపుల్. ఆల్మోస్ట్ అందరూ కూడా లాగిన్ అవుతున్నారు. జస్ట్ మనం 2 minutes లో సెషన్ స్టార్ట్ చేద్దాము. మేడం, నా వాయిస్ క్లియర్ ఉందా? ఎస్ సార్. ఎస్. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ అండి అందరికి. వెల్కమ్ టు ఆల్ పీపుల్. మై నేమ్ ఈజ్ సుధాకర్ రెడ్డి, హెల్త్ కోచ్ ఫ్రమ్ వావ్ కమ్యూనిటీ. ఓకే. సెషన్ స్టార్ట్ చేసే కన్నా ముందు నేను ఎందుకు ఈ సెషన్ చేయాలనుకున్నాను, నా గురించి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకే. ఫస్ట్ అందరూ కూడా మీరు ఓపెన్ మైండ్తో ఉండండి. జస్ట్ మీరు ఒక 30 minutes లో మీరు ఏదైతే నా వీడియో చూసి మెసేజ్ చేశారో, మీకు అది వెయిట్ లాస్ వెయిట్ అంటే వెయిట్ తగ్గించడం కావచ్చు, లేదంటే మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పీసీఓడి కావచ్చు, కొంతమంది డయాబెటిక్ గురించి కూడా మెసేజ్ చేశారు నాకు పర్సనల్గా. ఇలా మీకున్న లైఫ్ స్టైల్ డిజార్స్ అన్నిటికి కూడా 100% మీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. డెఫినెట్గా మీకు ఎక్కడ తప్పు జరుగుతుందా అనే విషయం మీరు తెలుసుకోగలుగుతారు. ఓకే. ఫస్ట్ బిఫోర్ నేను ఒక 1 years బ్యాక్ నాకున్న హెల్త్ పరంగా తీసుకుంటే ఒక 17 years గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడేవాడిని. డైలీ 2 times టాబ్లెట్ మింగేవాడిని. అదేవిధంగా నాకు సైనస్ ప్రాబ్లం వచ్చి కూడా నేను సర్జరీ చేయించుకున్న. దానికి కూడా ఒక 7 years మెడిసిన్ వాడేవాడిని. ఆ తర్వాత నాకు ఈ ఐ ప్రాబ్లం వచ్చింది. దానికి మెడిసిన్, బ్యాక్ పెయిన్ దానికి మెడిసిన్. ఇలా నేను ఒక 17-20 years మందులతో గడిపిన సందర్భాలున్నాయి. ఒకానొక సందర్భంలో ఇంతేనా లైఫ్, ఈ మందులతోటే జీవితం గడపాలా అనే థాట్స్ నాకొచ్చేసినాయి. అక్కడి నుండి ఆలోచించే క్రమంలో మీకు ఏ విధంగా అయితే ఈ ఒక కమ్యూనిటీ గురించి, ఈ వావ్ అనే ఒక కమ్యూనిటీ గురించి, వారియర్ ఆఫ్ వెల్‌నెస్ అనే ఒక కమ్యూనిటీ గురించి నాకు తెలిసింది. నేను సేమ్ మీ మాదిరి ఇలాంటి ఒక సెషన్ విన్న తర్వాత నాకొక క్లారిటీ వచ్చింది. ఆ క్లారిటీలో నాకు అర్థమైంది ఏందంటే, మనం హెల్తీగా ఉండాలంటే ఫస్ట్ మన లైఫ్ స్టైల్‌ని కరెక్షన్ చేసుకుంటే అవుతుందనే విషయం నాకు తెలిసింది. అక్కడి నుంచి నేను ఒక 3 మంత్స్ నా బాడీకి కావాల్సిన ఏమి కావాలన్నా అది ఇవ్వడం వలన నేను ఈరోజు ఎలాంటి మెడిసిన్స్ లేకుండా ఉన్నా. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అవుతుంది. నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు 60 ఇయర్స్. ఈ కాల్‌లో గూడా చాలామంది 50+ వచ్చిన వాళ్ళున్నారు. 45 బిలో, 30 ఇలా చాలామంది ఏజ్‌తో సంబంధం లేకుండా ఉన్న వాళ్ళందరూ గూడా వచ్చేసినారు. మీ అందరికి గూడా నేనే ఎగ్జాంపులు. నాతో పాటు మీకు ఇంకా లాస్ట్‌లో ఒక ఇద్దరు రిటైర్డ్ పర్సన్స్ కూడా మీకి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ గూడా షేర్ జేసుకుంటారు. నా రిక్వెస్ట్ ఏందంటే మీరు ఓపెన్ మైండ్‌తో ఉండండి. ఒక 30 మినిట్స్ ఓపెన్ మైండ్‌తో ఉండండి. ఓకే. ఎందుకంటే మీరు 1 వీక్ నుంచి నేను చాలా పేషెన్స్‌తో ఆ గ్రూప్‌లో ఉన్నారు మీరందరూ గూడా. మీ పేషెన్స్‌కి నాకు తెలిసి ఈరోజు మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇంటారు. ఓకే. మనం స్టార్ట్ చేద్దాము. నేను మీకు పీపీటీ షేర్ చేస్తూ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేడం, పీపీటీ క్లియర్ ఉందా?
సార్ క్లియర్ సార్. బట్ బ్లాక్ షేడ్ లాగా వచ్చింది సార్ సైడ్స్. రైట్ సైడ్ మేడం పైన. యా సార్. ఇప్పుడు ఇంకా ఉంది ఇంకా. సార్ బ్లాక్నెస్ మీకు కనిపిస్తుందా? యా సార్, ఇప్పుడు కొంచెం చిన్నదైంది సైజు. ఇప్పుడు చిన్న మేడం ఓకేనా? ఇంకొంచెం సార్. మేడం అది మీకు కనిపించడం లేదా? కనిపిస్తుంది సార్ క్లియర్. యా యా ఓకే. ఫస్ట్ లోనే మీకు పర్మనెంట్ వెయిట్ లాస్. చాలా మంది కూడా ఆ మీ మీ ప్రయత్నాలు చేసింటారు బరువు తగ్గించుకోవడానికి. చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింటారు. చాలా మీరు ప్రయత్నం చేసి తగ్గింటారు, పెరిగింటారు. ఇలా చాలా ప్రయత్నాలు చేసింటారు. ఒకానొక సందర్భంలో ఇంకా మేము తగ్గము, మా లైఫ్ ఇంతే అనుకునే సందర్భాలు కూడా ఉండింటవి. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్‌లోకి మీ సెషన్ ఎండ్ అయిపోయే లోపల 100% మీకు ఇక్కడ వన్స్ ఒకసారి వెయిట్ తగ్గితే మళ్ళీ మళ్ళీ పెరగడానికి అవకాశం ఉండదు. ఓన్లీ వెయిట్ లాస్ ఒకటేనా అంటే వెయిట్ లాస్‌తో పాటు మీకున్న మెనీ సొల్యూషన్స్ ఏవైనా సరే, లైఫ్ స్టైల్‌కి సంబంధించిన డిజార్డర్స్ ఏవైనా మీకి 3-4 మంత్స్‌లో ఆల్మోస్ట్ తగ్గించుకునేదానికి అవకాశం. ఓకే. యాహ్! మీరెక్కడున్నారో ఒకసారి చూసుకునండి. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారము మీరెక్కడున్నారో ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. మీ హైట్ ప్రకారం మీ వెయిట్ ఎంతున్నారో చెక్ చేసుకోండి. ఒకసారి వీలైతే ఈ యొక్క స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ సెషన్ అయిపోయిన తర్వాత మాకు మీరు కన్సల్టేషన్ కావాలన్నప్పుడు డెఫినెట్‌గా ఇది నాకు స్క్రీన్ షేర్ చేసి మీరు ఆ వాట్సాప్ ద్వారా పెట్టండి. వాళ్ళకి నేను ఖచ్చితంగా ఫ్రీ కన్సల్టేషన్ అనేది తీసుకుంటాను. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారము జనరల్‌గా మన ఇండియన్స్‌కి ఎలా ఉండాలంటే 18.5 నుంచి 24.9 మధ్యలో ఉండాలి. ఆ ఏ హైట్ అన్నా ఉండండి. అది మనకు ఐడియల్ వెయిట్ నార్మల్‌గా ఉన్నట్టు. ఒకవేళ అంతకన్నా 2-3 కేజెస్, 5 కేజెస్, 10 కేజెస్ అండర్‌గా ఉన్న అండర్ వెయిట్. అక్కడ కూడా హెల్త్ ఛాలెంజెస్ వస్తాయి. ఇక్కడ బిఎంఐ వచ్చేసి 25 నుంచి 29 మధ్యలో ఉంటే ఓవర్ వెయిట్ లెక్క. ఇక్కడ ఒక 10 కేజెస్, 12 కేజెస్ అప్రాక్సిమేట్‌లీ వాళ్ళు పెరుగుతా ఉంటారు. పెద్దగా ఏం అనిపియదు. చూసుకుంటే గూడా పెద్ద వేరియేషన్ ఏం కనిపియదు. నేను హెల్తీగానే ఉన్నా. వెయిట్ ఒక్కటే నాకు ప్రాబ్లమ్ అని అనుకుంటాము. అదే విధంగా 30, 35 మధ్యలో ఉంటే ఆల్మోస్ట్ 20 ప్లస్ వరకు వెయిట్ ఉంటది. బాడీ షేప్‌లో గూడా ఇలా మార్పులొచ్చేస్తాయన్నమాట. మొత్తం అప్పర్ బాడీ, లోయర్ బాడీ, మిడ్ బాడీ, ఫ్యాట్ అనేది మనకు కనిపిస్తుంటది. కొంతమంది లేదు ఓన్లీ అబ్డామినల్ ఏరియా‌లోనే ఫ్యాట్ ఉంటది. అదే విధంగా 35 బిఎంఐ ఉందనుకోండి. ఆల్మోస్ట్ వీళ్ళ వెయిట్ వచ్చేసి 30 ప్లస్ ఉంటది. ఇక్కడ మార్పిడి ఒబేసిటీ అన్నమాట. 30-35 మధ్యలోనే ఒబేస్‌గా ఉంటారు. 25 నుంచి 29 మధ్యలో ఉంటే ఓవర్ వెయిట్. అదే 35 ఉందనుకోండి మీ బిఎంఐ, మీ నడుము చుట్టుకొలత మీరిట్లా టేప్‌తో కొలిచినప్పుడు 35 ఇంచులు వచ్చిందనుకోండి, డెఫినిట్‌గా మీరు ఎక్స్‌ట్రీమ్ ఒబేసిటీ అన్నమాట. మార్బిడి ఒబేసిటీ అంటారు. మళ్ళీ ఏమవుతుంది? ఇంత బరువు ఉండడం వల్ల ఏమవుతుంది? చాలా మంది బరువు ఒక్కటే అనుకుంటాం గదా! ఇక్కడ బరువు ఎందుకు తగ్గాలి? బరువు తగ్గలేదనుకోండి, బరువు తగ్గించుకోలేదనుకోండి, మనకు తెలియకుండా మన ఇంటర్నల్‌గా ఇక్కడ కనిపించే డిజార్డర్స్ మీరొకసారి బాగా చూస్తే, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావడానికి మెయిన్ కారణం ఏందంటే ఒబేస్ అంటే మన ఇంటర్నల్‌గా ఫ్యాట్ పెరిగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. మేజర్‌గా వచ్చేసి అవి హార్ట్ ప్రాబ్లమ్, డయాబెటికు,
తర్వాత హైపర్ టెన్షను, తర్వాత ప్యాంక్రియాటిక్ సంబంధించినవి. ఉమెన్‌లో అయితే గైనిక్ ప్రాబ్లమ్స్, పీసీఓడి ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్, ఆర్థరైటిస్, బ్లడ్ వాల్ సమస్య, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్, తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇవన్నీ గూడా మెడికల్ కండిషన్స్ అన్నమాట. ఈ మెడికల్ కండిషన్స్ ఏంటంటే మందులతోటి నయం చేసుకోవాలనుకుంటాము. ఇవి డిసీజెస్ కాదివి. ఇవన్నీ గూడా డిజార్డర్స్. మెడికల్ డిజార్డర్స్. మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు. ఇవన్నీ ఏమవుతుందంటే మనకు తెలియకుండా ఫ్యాట్ డిపాజిట్ అయ్యే క్రమంలో వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీకు చాలా వరకు ఈ కాలం ఉన్న వాళ్ళకి గూడా ఫ్యాట్ ఎక్కువై చాలా ఇప్పుడు నేను చెప్పినటువన్నీ కొన్ని ఉండిండొచ్చు. వాటికి మందులు వాడతారు. నిజంగా మనం వీటిని మందులతో తగ్గించుకోవడం అనేది చేస్తాము. అయినా తగ్గడం లేదు. ఓకే. మళ్ళీ ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? హౌ డు ఐ నౌ వీటన్నిటి కారణం ఏంటి? ఇక్కడ ఒక గ్రేట్ డాక్టర్ ఈయన ఎండీ డాక్టర్ ఈయనేం చెప్తాడంటే నీకొచ్చే ప్రాబ్లమ్ ఏదైనా సరే, ఒక రోజుతో రాదు. You don't just wake up one day and have a diabetes or CVD. It is the result of years and years poor health habits. Those epidemic have a common underlying cause వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్సీ. మన బాడీలో మనకు తెలియకుండగా మనం తినే ఫుడ్ వలన, పూర్ హెల్త్ హ్యాబిట్స్ వలన చాలా రోజుల నుంచి మనం తిన్నటువంటి లైఫ్ స్టైల్ అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడతది. దానికి ఏర్పడిన తర్వాత మనకి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా డయాబెటిక్ వచ్చినా, బీపీ వచ్చినా మందులు తీసుకొని తగ్గించుకోవాలనుకుంటాం. ఒకసారి డయాబెటిక్ వచ్చినా, బీపీ వచ్చినా కంటిన్యూ‌గా మందులేసుకోవాలని మనకు సజెస్ట్ చేస్తారు. ఈ మీకందరికి గూడా తెలుసు. ఈ డాక్టర్ ఏం జెప్తాడంటే, "నువ్వేసుకునే మందులే నిన్నేదో ఒక రోజు చంపేస్తాయి. ప్రతిరోజు నిన్ని కిల్లింగ్ జేసుకుంటూ ఎళ్తాయి. వాట్ యువర్ డాక్టర్ డస్ నాట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ మే బి కిల్లింగ్ యూ." అంటే నువ్వు తీసుకునే మెడిసినే నిన్ను రోజు రోజు నీ ఆయుష్‌ని తగ్గించుకుంటూ వస్తాయి. నీ యొక్క లైఫ్ స్టైల్ యొక్క లాంజివిటీని తగ్గించుకుంటూ వస్తామని చెప్తాడనమాట. ఇది తెలుగులో ఉంది, ఇంగ్లీష్‌లో ఉంది. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గూడా అమెజాన్‌లో దొరుకుతది. ఆర్డర్ పెట్టుకొని గూడా చదువుకోవచ్చు. మరి ఎట్లా ఏర్పడతది ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సీ? దీనికంతటికి కారణం ఏంటి? ఇక్కడ మీరు ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఓపెన్ మైండ్ తోటి ఒకసారి వినండి. మనకొచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితాయంటే పూర్ డైట్. మనం తీసుకునే దాంట్లో న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడం వల్ల. ఏందంటే ఇక్కడ ఎక్కువగా నూనెలు ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, రిఫైన్డ్ ఫుడ్స్ అంటే పొట్టు లేని గింజలు ఎక్కువ తీసుకోవడం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజ్. మనకు కనీసము రోజులో 24 గంటల్లో వస్తే ఒక 45 మినిట్స్, 1 అవర్ మన బాడీకి ఎక్సర్‌సైజ్ అని ఇవ్వాలి. ఎందుకంటే అందరం కూడా సెడెండరీ లైఫ్. తినడము, కూర్చోవడం, తినడం, కూర్చోవడం వల్ల మనం తీసుకున్న ఫుడ్డు డైజెస్ట్ అయిన తర్వాత ఖర్చు పెట్టడం లేదు. థర్డ్ పాయింట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ స్లీప్. స్లీప్ అనేది చాలా మంది ఏమైందంటే ఇప్పుడు లేట్‌గా పండుకొని లేట్‌గా లేవడం. చాలామంది మేము మాట్లాడినప్పుడు సార్ నాకు నిద్ర ఎలా ఉందని అడిగితే, చాలా బాగొస్తది సార్ నిద్ర. ఏ ఏ టైంకి పడుకుంటా అంటే 11, 12. ఏ టైంకి లేస్తా అంటే 7, 8. అది మంచిదనుకుంటాము. యాక్చువల్ అయితే కాదా? మన కనీసం ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో 10 లోపల పడుకొని 6 లోపల లేవడం. 5:45కి లేవడం. అది బాడీకి మంచి నిద్ర. ఎందుకంటే ఆ టైంలో పడుకుంటే మెలటోనిన్ అనే ఒక హార్మోన్ మన బాడీని అన్ని విధాలుగా కరెక్షన్ చేస్తది. రిపేర్ చేసుకుంటదనమాట. లేట్ నైట్ పడుకునే కొద్దీ ఏమవుతుందంటే బాడీ హీట్ అయిపోయి మన బాడీలో ఉన్న టాక్సిక్స్‌ని, ఎలిమెంట్స్‌నన్ని తీసేసుకోలేదు. ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం కొద్దిగా తిన్నా గూడా మన ఫుడ్‌ని ఫ్యాట్‌గా మార్చేసుకుంటది. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్ట్రెస్. మనకి లైఫ్ అంటేనే స్ట్రెస్. స్ట్రెస్ లేకుండా అయితే ఎవరం ఉండము. కానీ ఆ స్ట్రెస్ ఏ లెవెల్‌లో ఉంది? మీరు ఒక 10 నంబర్ తీసుకుంటే ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు 5 ఉందా? 6 ఉందా? 7 ఉందా? 8 ఉందా? 10 ఉందా? ఆ స్ట్రెస్ ఏ విధంగా ఉంది? కంటిన్యూ‌గా ఉందా? లేదా జస్ట్ ఇట్లా వచ్చి వెళ్ళిపోతుందా? స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే అడ్రినల్ గ్లాండ్స్ నుంచి స్ట్రెస్ హార్మోన్ ఎక్కువైనప్పుడు ఏమాత్రం తినకపోయినా గూడా డెఫినిట్‌గా ఫ్యాట్‌ని డిపాజిట్ చేసుకుంటాయి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేది ఆల్కహాల్, స్మోకింగ్. మేబీ కొంతమందికి ఉంటది. అందుకే పెట్టాము. జెనెటిక్ వచ్చేసి 1 ఆర్ 2 పాయింట్స్. ఓకే. ఈ 6 పాయింట్స్ అనేది మన బాడీని
వెయిట్ పెరగడానికి, మిగతా లైఫ్ స్టైల్ డిజార్డర్ రావడానికి అవకాశం ఉంటుంది. మీకి ఇవి ఎలా ఉన్నావో ఒకసారి మీకు మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఒ నెక్స్ట్ వచ్చేసి మన ఫుడ్ మన బాడీ పైన ఎలా వర్క్ చేస్తది. ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. హౌ ఫుడ్ ఎఫెక్ట్స్ అవర్ బాడీ. మనం ఏ ఫుడ్ ఇస్తే మన బాడీలో ఉన్న ఫంక్షన్ ఎలా జరుగుతాయి. ఇక్కడ 3 టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ఒకటి గుడ్ ఫ్యాట్, ప్రోటీను, థర్డ్ వచ్చేసి ఫైబర్ అండ్ న్యూట్రిషన్ అన్నమాట. ఇవి 3 రకాల ఫుడ్స్ మన బాడీలో 3 రకాలుగా ఫంక్షన్ చేస్తాయి. గుడ్ ఫ్యాట్స్ అంటే ఇక్కడ కనిపించేటివి. మీరు రెగ్యులర్‌గా మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ అనేటివి అది నెయ్యి కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఫిష్ లాంటివి కావచ్చు, డ్రై ఫ్రూట్స్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు. ఇలాంటివి మనం తినే దాంట్లో సఫిషియన్స్‌గా మన బాడీకి ఉంటే ఆ గుడ్ ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే మన యొక్క నర్వస్ సిస్టమ్‌ని స్ట్రాంగ్‌గా పెడతాయి. మన యొక్క లిపిడ్స్‌ని స్ట్రాంగ్‌గా పెడతాయి. గుడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే బాగుందో, మనకు బీపీ లాంటి సమస్యలు, షుగర్ లాంటి సమస్యలు, క్రానిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి బాడీ ప్రొటెక్ట్ చేసుకుంటది. మనకున్న పరిస్థితులు ఎట్లున్నామంటే రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ తినేస్తాం. షుగర్స్ అంటే ఎక్కువగా పొట్టు లేని గింజలు ఎక్కువ తినేస్తామనమాట. ఓకే. నెక్స్ట్ ప్రోటీన్. ప్రోటీన్ అనేది ఎలా ఉండాలి? మనం ఎంత బరువుంటామో అన్ని గ్రాములు ప్రోటీన్ వచ్చే విధంగా తీసుకోవాలి. ప్రోటీన్ ఏం చేస్తది? మంచి మజిల్స్ బిల్డ్ చేస్తది. మనం ఒక ముద్ద ఎక్కువ తిన్నా కూడా ఖర్చు పెట్టేస్తది బాడీ. అదే విధంగా హార్మోన్స్ లేడీస్‌లో గాని, మెన్‌లో గాని హార్మోన్స్ అనేటివి మంచి ఫంక్షన్ అనేటివి ఉంటాయి. ఆ ప్రోటీన్ రావాలన్నప్పుడు ఇక్కడ కనిపించే ఫుడ్స్ మనము మన బాడీకి మన బరువుకు తగ్గట్టుగా ప్రోటీన్ ఉండే విధంగా చూసుకోవాలి. థర్డ్ వచ్చేసి ఫైబర్. ఫైబర్ అండ్ న్యూట్రిషన్. ఈ ఫైబర్ అండ్ న్యూట్రిషన్ మనకొచ్చేది ఎక్కడ వెజిటబుల్స్, ఫ్రూట్స్ నుండి వస్తవి. ఇవి సఫిషియన్సీ‌గా ఎప్పుడైతే మనం తీసుకుంటామో గట్ హెల్త్. మన గట్ హెల్త్ అనేది క్లీన్‌గా ఉంటది. అది స్టమక్ కావచ్చు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు. చాలా మందిలో ఇప్పుడు మనం చూస్తే ప్రతి ఒక్కరి లోపల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. అంటే కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్స్. చాలా చాలా ఐబీఎల్ ప్రాబ్లమ్స్ ఇలా చాలా మందికి చాలా ఉన్నాయి. దానికి మెయిన్ కారణం ఏందంటే, మనం తినే దాంట్లో ఫైబర్ లేకపోవడం. ఆ ఫైబర్ లేకుంటే ఏమవుతదంటే, గట్ హెల్త్ అనేది మన స్టమక్ అనేది క్లీన్‌గా ఉండదు. ఎప్పుడైతే క్లీన్‌గా ఉండదో, మనం తిన్న ఫుడ్ తిన్నట్టుగా ఇండైజెషన్ అయ్యి ఫ్యాట్‌గా డిపాజిట్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. ఓకే. మరి ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ 3 రకాల ఫుడ్ ఈ కాలం ఉన్నవాళ్ళు గాని తింటున్నట్టయితే డెఫినిట్‌గా మీకు సమస్యలనేటివి ఉండవు. మీరొకసారి చెక్ చేసుకోండి. రోజు ఇదే రకంగా తింటున్నారా? నేను చెప్పినట్లుగా ఫ్యాటు, ప్రోటీను, ఫైబరు, న్యూట్రిషన్. మైక్రో న్యూట్రిషన్స్ అంటే విటమిన్స్, మినరల్స్ అవి ఫంక్షనింగ్‌కి మనకు బాగా కావాలి. మనం తిన్న ప్రతి ఫుడ్ ఫంక్షన్ గావాలి. మనం చాలా వరకు మనం అది సీబీపీ చూసినప్పుడు విటమిన్స్ అన్నీ డెఫిసిట్‌లో ఉన్నాయనుకోండి. మనం తీసుకునే కూరగాయలు గాని, ఫ్రూట్స్ గాని సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చేదనమాట. ఓకే. ఒకసారి ఇది చెక్ చేసుకోండి. మరి మనం ఎలాంటి ఫుడ్ తింటాం? నాకు తెలిసి నేనిప్పుడు ఇందాక చూపించిన ఫుడ్డు చాలా రేర్‌గా తింటాము. మనం ఎవ్వరమైనా సరే ఇక్కడ కనిపించే ఫుడ్సే ఎక్కువగా తింటాం. ఇక్కడ కనిపించే మీరన్ని బ్రేక్‌ఫాస్ట్ చూస్తే అవే రిపీట్ అయితవి. రైస్ లేకుండా ఉండము. మధ్య మధ్యలో ఈ జంక్ ఫుడ్ ఉంటుంది. ఇక్కడ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేది మనం ఇక్కడ తినేదానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. తింటున్నాం గూడా. 95% పీపుల్ ప్రతి ఫ్యామిలీలో ఇదే ఎక్కువుంటుంది. ఇది ఉందా? లేదా? అనేది మీరొకసారి మీకు మీరు చెక్ చేసుకోండి. మరి ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఏమి జరుగుతది? ఓకే. ఇక్కడి నుంచే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడతది. ఇప్పుడు నేను చూపించిన దాంట్లో మీరు సెకండ్ స్లైడ్‌లో ఎప్పుడైతే పిండి పదార్థాలు ఎక్కువ తింటామో అక్కడి నుంచే మొదలైతది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా ఏర్పడుతది? మనం తిన్న ఫుడ్ ప్రతిదీ స్టమక్‌లోకెళ్ళిన తర్వాత గ్లూకోజ్‌గా మారుతుంది. గ్లూకోజ్‌గా మారిన తర్వాత అది ప్యాంక్రియాస్ నుండి వచ్చే ఇన్సులిన్ నుంచి మన నర్వస్ సిస్టమ్ వెళ్తూ ఆహ్, లో అంటే రక్తంలో కలిసిపోతూ ఎనర్జీ అనేది కన్వర్ట్ చేస్తదనమాట. ఎలా కన్వర్ట్ చేస్తది? ఇక్కడ మనకి మన బాడీ మొత్తము సెల్. సెల్స్‌తో నిర్మితమైనది కదా! ఒక ట్రిలియన్ సెల్స్ తోటి నిర్మించినట్టు బాడీకి ఎనర్జీ కావాలి. ఎనర్జీ కావాలన్నప్పుడు గ్లూకోజ్‌ని అందించే వ్యవస్థ అన్నమాట. ఇన్సులిన్ పోయి ఏం చేస్తది? ఇన్సులిన్ ఏం చేస్తదంటే మన యొక్క సెల్ యొక్క రిసెప్టార్స్ ఇక్కడ ఉన్నాయి గదా! ఈ రిసెప్టార్స్‌ని ఓపెన్ చేస్తది. అప్పుడు మనం తిన్నటువంటి ఇక్కడ కనిపించే గ్లూకోజ్ అంతా లోపలికెళ్ళి ఎనర్జీ అనేది కన్వర్ట్ అయితదన్నమాట. ఇన్సులిన్ మనకి ఒక కీ మాదిరి పనిచేస్తది. ఇది నార్మల్‌గా జరిగే ఫంక్షన్. మరి ఇది రెసిస్టెన్స్‌కి ఎలా గురైతది? మనము
ఇన్సులిన్ యొక్క రెస్పాన్స్ టు ఫుడ్ అన్నమాట. అంటే ఎక్కువ ఇన్సులిన్ వచ్చే విధంగా ఫుడ్ తీసేసుకుంటున్నాం ఎక్కువ సార్లు. ఏమి రొటీన్‌గా మన డైలీ ఎలా ఉంటది? మార్నింగ్ లేస్తేనే టీ, కాఫీతో స్టార్ట్ చేస్తాం ప్రతి ఒక్కరం. ఈ టీ, కాఫీ అనేది బాడీకి నిజంగా మీరు ఆలోచించండి. అవసరమై ఇస్తున్నామా? అలవాటు చేసుకొని ఇస్తున్నామా? ఒకసారి మీకు మీరు చెక్ చేసుకోండి. నాకు తెలిసి మోస్ట్‌లీ మనం టీ తాగడము, కాఫీ తాగడం అనేది అలవాటయ్యి ఇస్తున్నాం. అక్కడ ఏమొస్తుంది? షుగర్ ఒస్తుంది. ఇంగ అంతకు తప్పితే కెఫెన్. టీలో ఉండేది, కాఫీలో ఉన్న కెఫెన్ ఒస్తది. కొంచెం మనకి యాక్టివ్ అనిపిస్తది. ఓకే. అక్కడనే మీరు 150 క్యాలరీస్ బాడీకి ఇచ్చేస్తారు. తర్వాత బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్‌లో ఏముంటాయి? మనకిష్టమైన ఇడ్లీ, దోస ఇందాక చూపించిన గదా! స్లైడ్‌లో అవే ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ స్నాక్స్. అక్కడ టీ గాని, ఇంకేదైనా సరే. ఇక్కడనేమవుతుంది, మీకు ఒక 4 ఇడ్లీ తిన్నారనుకోండి, ఆల్‌మోస్ట్ 600 క్యాలరీస్ ఒస్తాయి. అదే విధంగా చట్నీ అవన్నీ తీసుకుంటే ఆల్‌మోస్ట్ ఒక దగ్గర దగ్గర 1000 క్యాలరీస్ అయితాయి. ఇదొక 150 క్యాలరీ. 1150 క్యాలరీస్ మార్నింగ్‌కయితవి. స్నాక్స్ మళ్ళీ లంచ్. లంచ్‌లో మనము ఎక్కువ మొత్తంలో రైస్ తీసుకుంటాము. తర్వాత స్నాక్స్, డిన్నర్. ఇక్కడ మీరు ఒకసారి కంపేర్ చేసుకుంటే కాలిక్యులేషన్ చేసుకుంటే మోతాదుకి మించి మనము ఫుడ్‌ని బాడీకిస్తున్నాం. ఇక్కడ మీరు ఫుడొచ్చినప్పుడల్లా ఇన్సులిన్ యొక్క పని ఎక్కువుంటుంది. మార్నింగ్ టీ తాగినప్పుడు కొద్దిగొస్తే బ్రేక్‌ఫాస్ట్ అప్పుడు ఇంకా ఎక్కువొస్తుంది. మళ్ళీ టీ తాగినప్పుడు కొద్దిగా, లంచ్ తీసుకున్నప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది. ఇలా ఫుడ్ తిన్నప్పుడల్లా ఇన్సులిన్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువైపోతది మనకి. ఇన్సులిన్ ఎక్కువ ఎంత వస్తుందో, అప్పుడు మన బాడీలో ఫ్యాట్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. మరి ఏమవుతుంది? ఇక్కడేమవుతుంది? బాడీ మనం ఎక్కువ సార్లు తిన్నప్పుడు దాని క్యాలరీస్ ఎక్కువైనప్పుడు రిజెక్ట్ చేసేస్తది. నాకొద్దు. నాకు మార్నింగ్ తిన్నది, మీ టీ తాగినది, లంచ్ తీసుకునేదే చాలా ఎక్కువైంది. మిగతా మీరు ఎక్కువ అట్లే ఇస్తున్నారని చెప్పి బాడీ రిజెక్ట్ చేస్తది. మనం గ్లూకోజ్ వచ్చినా ఆ సెల్ ఓపెన్ గాదు. కానీ ఇన్సులిన్ మాత్రం వస్తూనే ఉంటది. ఎందుకంటే అట్లే ఉందనుకోండి గ్లూకోజ్ బ్లడ్‌లో అది గడ్డగట్టిపోతది. రక్తంలో అంటే చక్కెరగా ఎక్కువైనప్పుడు బ్లడ్ థిక్‌గా అయిపోతది. థిక్ అయిపోతే ఏమవుతది? బ్రెయిన్‌కి బాగా ఇబ్బందయితది. హార్ట్‌కి బాగా ఇబ్బందయితది. మొత్తం ఎంటైర్ నర్వస్ సిస్టమ్‌కంతా ఇబ్బందయితది గాబట్టి, అప్పుడేం జేస్తదంటే బాడీ, లివరు దాన్ని ఇన్సులిన్‌ని, గ్లూకోజ్‌ని ఫ్యాట్స్‌గా మార్చేస్తది. అంటే ఆ లిపిడ్స్‌ని గ్లూకోజ్‌ని, ఇన్సులిన్‌ని లిపిడ్స్‌గా మార్చేసుకొని ఫ్యాట్స్‌గా కన్వర్ట్ జేసేసి, ఆ ఫ్యాట్‌ని తీసుకొచ్చి మన బాడీలో స్టోర్ చేయడం మొదలుపెడతది. ఇప్పుడు మీరు ఖర్చు పెట్టాల్సింది ఒక 1500, 1500 క్యాలరీస్ అనుకోండి. మీరు ఆల్‌మోస్ట్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడికే 1000 క్యాలరీస్ అయినాయి. రైస్ తీసుకుంటే ఆల్‌మోస్ట్ మీరు కౌంట్ చేసుకోండి. 1500, 2000 క్యాలరీస్ అయితాయి బాగా తిన్నామంటే. అంటే ఆల్‌మోస్ట్ మనం కౌంట్ చేస్తే 3000 పైన క్యాలరీస్‌కి ఎవరు తక్కువ తినం. అట్‌లీస్ట్ ఒక రోజుకి 1000 క్యాలరీస్ మీరు ఎక్కువైనా గూడా బాడీ ఏం జేస్తది? స్టోర్ జేసి పెట్టుకుంటది. ఎందుకంటే మనకి ఆప్షన్ లేదన్నమాట. ఓకే. మళ్ళీ ఇట్లా ఫ్యాట్ ఆహ్, స్టోర్ అయినప్పుడు ఏం జరుగుతది? కంప్లీట్‌గా మెల్లమెల్లగా హార్మోన్ ఇంబాలన్స్ అవుతుంది ఫ్యాట్ ఎక్కువైనప్పుడు. అక్కడి నుంచి మనకి ప్రాబ్లమ్ అనేది స్టార్ట్ అయితది. మెల్లగా ఫ్యాట్ ఎక్కువయ్యే కొద్దీ ఇన్సోమియా అంటే చాలా మందిలో గుర్తుపెట్టుకోలేకపోవడం, మెమరీ లాస్ అయితది, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్సు, ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయితది, డిప్రెషను, కాన్‌స్టిపేషన్ ప్రాబ్లము, ఐబీఎల్ ప్రాబ్లము, క్రానిక్ ఫ్యాటిగోస్ స్కిన్ పైన, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, రిఫ్లెక్స్, ర్యాషెస్, యాంగ్జైటీ, థైరాయిడ్, అలర్జీ, అస్తమా, బరువు పెరిగిపోవడం, తర్వాత హార్ట్ డిసీజెస్, డయాబెటిక్ ఇవన్నీ గూడా మనం తీసుకునే ఫుడ్డు ఎక్కువైపోవడము, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఏర్పడడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. వీటన్నిటిని గూడా మీరొకసారి ఆలోచన జేయండి. వీటన్నిటిని మనం ఏం జేస్తాము మందులు అంటే మెడిసిన్ ఇచ్చి తగ్గించుకోవాలని చూస్తాం. ఇప్పుడు మీరు ఆల్‌మోస్ట్ ఈ కాలంలో ఎవరైనా డయాబెటిక్ ఉన్నా గాని, చాలా రోజుల నుంచి మెడిసిన్ వాడతా ఉంటారు. కానీ డయాబెటిక్ తగ్గడం లేదు. హార్ట్ ప్రాబ్లమ్ తీసుకోండి. మీరు ఏదైనా సరే, పీసీఓడీ అయినా సరే, పీసీఓఎస్ అయినా సరే, ఇక్కడ కనిపించేటివి ఏవైనా సరే, మందులతో నయం జేయాలనుకుంటామనమాట. అస్సలు ఇవి మందులు తీసుకోవడం వల్ల ఇవి తగ్గవు. ఎందుకంటే అప్పటికి మాత్రమే మనకు కంట్రోల్‌గా అనిపిస్తాయి. దీనికి చేయాల్సింది మళ్ళీ ఏందంటే
కంప్లీట్‌గా మళ్ళీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అంటే ఇక్కడ కనిపించేది మళ్ళీ ఇక్కడ రూట్ కాజ్ ఏందంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ఏదైతే మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మళ్ళీ ఇవ్వడం మొదలుపెడతామో, మెల్లమెల్లగా స్లోగా అవి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటదనమాట. ఈ స్ట్రెస్‌ని తగ్గించుకోవడం. మీ తర్వాత మీ గట్ హెల్త్ ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని క్లియర్ జేసుకోవడం. స్లీప్‌ని కరెక్షన్ జేసుకోవడం. ఇక్కడ మేము మీకి బాగా హెల్ప్ చేస్తాం. మీరిది ఎలా మీరు ఒక రొటీన్‌లోకి తీసుకురావాలో యాజ్ ఎ హెల్త్ కోచ్‌గా మీకు హెల్ప్ చేస్తాం. మీరిక్కడ కరెక్ట్‌గా మేము జెప్పినట్టు ఒక 3 మంత్స్, ఒక 90 డేస్ మీరు మాతో అసోసియేషన్ అయితే మీరు ఎక్కడెక్కడ కరెక్షన్ జేయాలో అక్కడ మిమ్మల్ని కరెక్షన్ జేసినప్పుడు ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతారనమాట. ఇక నుంచి మీరు స్లోగా టాబ్లెట్ లేకుండా గూడా లైఫ్ లీడ్ జేయొచ్చు. ఓకే. మరి ఎలా చేస్తాం మేము? ఓకే. ఇక్కడ మేమేం జేస్తామంటే మీకి ఒక సైన్స్‌ని మేమిక్కడ ఒక సైన్స్‌ని అడాప్ట్ చేసుకున్నాము. ఈ సైంటిఫిక్‌గా చెప్పే విషయాలని మీకి పర్సన్ టు పర్సన్ మానిటర్ జేస్తాం. ఓకే. ఈ ఇన్సులిన్ యొక్క లోయరింగ్ మీల్స్ ప్లాన్ అన్నమాట. ఇన్సులిన్ తగ్గించుకునే ఫుడ్స్‌ని ఆ ఇన్సులిన్ ఎక్కువ రాకుండగా ఏ ఫుడ్స్ తీసుకుంటే మీకు సరిపోతదనేది మేము మీకీ మానిటర్ జేస్తాం. ఈ సైన్స్ ఏంటంటే ఆటోఫాగ్. ఈ ఆటోఫాగ్ అనేది ఎవరు కనుక్కున్నారు? నోబెల్ ప్రైజ్ వచ్చిన వ్యక్తి ఈయన యసునోరు ఒసోమి అని జపనీస్ డాక్టరు. ఆల్‌మోస్ట్ ఈయనకి 2016లో ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈయన చెప్పినటువంటి కొన్ని సైంటిఫిక్ విషయాలు ఈ యొక్క వావ్ కమ్యూనిటీ నుంచి మీకు హెల్ప్ చేయగలుగుతాం. ఇక్కడ ఏం చేస్తామంటే కంప్లీట్‌గా ఫ్యాట్ బర్నింగ్ అంటే జీరో సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండే విధంగా ఫుడ్‌ని ఫాలో చేస్తాం. ఇప్పుడు ఆటోఫాగ్ అంటే ఏంది? మీకొక టైమ్ పీరియడ్‌లో ఫుడ్డు ఎలా తినాలి? మీ యొక్క బాడీని మేము అన్నీ చెక్ చేసుకున్న తర్వాత, మీ యొక్క హైట్, వెయిట్ చూసుకున్న తర్వాత, మీకిక్కడ ఏ టైంలో మీకు ఫుడ్డు అంటే మీకు కంఫర్ట్‌గా ఉన్న టైంలోనే ఎలా పెట్టుకుంటే, మనం ఈజీగా తగ్గించుకోవచ్చనేది మానిటర్ చేయగలుగుతాం. ఓకే. ఇది ఇక్కడ మీకు బాగా ఇది హెల్ప్ అయితది. ఓకే. ఫుడ్స్ మీకిక్కడ అంటే చాలా మంది నాకు మెసేజ్ చేశారు. మీవేమన్నా ప్రోడక్టా? షేక్సా? అలాంటివి ఏమి కాదండి. ఇక్కడ కనిపించే ఫుడ్స్ ఉన్నాయి గదా! జస్ట్ మీకు శాంపిల్ కోసం పెట్టినాము. మీరు ఎంత తినగలుగుతో అంత ఫుడ్ పెడతాం మీకు. ఓకే. ఇక్కడ మా దగ్గర వచ్చినటువంటి రిజల్ట్స్ ఆల్రెడీ మీకు ఈ గ్రూప్‌లో చాలా మంది చూశారు. ఇంతకు మించిన టెస్టిమోనియల్‌లున్నయి. ఆల్‌మోస్ట్ ఈ వ్యక్తి వచ్చేసి 36 డేస్‌లోనే మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ దగ్గర దగ్గర 9 కేజెస్ తగ్గినాడు. తనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గినాయి. ఇంకొక విషయం ఏందంటే వీళ్ళ ఫ్యామిలీలోనే ఇద్దరు డాక్టరు. వీళ్ళ కూతురు డాక్టరు, వీళ్ళ అల్లుడు డాక్టరు. ఇక్కడ నేను డాక్టర్స్‌ని తక్కువ చేయడం కాదు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే, మనము ఇప్పుడు ఏ డాక్టర్ గూడా మనల్ని ప్రాబ్లమ్ తెచ్చుకొని రమ్మని చెప్పడు. వాళ్ళైనా గూడా మనకు హెల్తీ ఫుడ్ అనేది సజెస్ట్ చేస్తారు. మనకున్న బిజీ లైఫ్‌లో ఏమైందంటే, ఏం తినాలో, ఏం తినేదో తెలియకపోవడం వల్ల ఏది పడితే అది తినేసి ప్రాబ్లమ్ తెచ్చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ ఏం చేసినాం చిరాకు యాక్షన్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏందనేది ఇవ్వడం వల్ల వచ్చిన ట్రాన్స్‌ఫర్మేషన్. ఈ అమ్మాయి వచ్చేసి పీసీఓడీ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. తను ఆల్‌మోస్ట్ 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి హ్మ్. పీసీఓడీ తోటి ప్రాబ్లమ్ ఉండేది. ఆల్‌మోస్ట్ ఒక 3-4 మంత్స్‌లోనే తనకున్న ప్రాబ్లమ్ అంతా క్లియర్ అయింది. ఈ సారొచ్చేసి తను చేయని ప్రయత్నం అంటూ లేదు. కలర్స్‌కెళ్ళాడు. ఇంగా రకరకాల డ్రింక్స్ తాగాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. అయినా తగ్గలేదు. సేమ్ మీరు ఏ విధంగా అయితే ఇన్‌స్టాగ్రామ్ నుండి వచ్చారో ఈయన గూడా ఇన్‌స్టాగ్రామ్ నుండి వచ్చి 40 డేస్‌లో 46 డేస్‌లోనే వచ్చినటువంటి ట్రాన్స్‌ఫర్మేషన్. ఈ అబ్బాయి స్టూడెంట్, కాలేజ్ స్టూడెంటు. ఓకే. వీళ్ళిద్దరొచ్చేసి హస్బెండ్, వైఫ్ హైదరాబాద్‌లో ఉంటరు. ఆల్‌మోస్ట్ మేడమ్ ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పటికి గూడా నాతో నా కమ్యూనికేషన్‌లో ఉంది. సార్ ఆల్‌మోస్ట్ ఆల్రెడీ నా మెడికల్ డిపార్ట్‌మెంటు వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ లేదు. చాలా అద్భుతంగా వాళ్ళు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారు. ఓకే. ఇక్కడొచ్చేసి బైక్ మెకానిక్. ఈ అమ్మాయొచ్చేసి వాళ్ళ హోటల్‌లో ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల తను ఈ విధంగా అయింది.
ఆల్మోస్ట్ మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఈయన 46 డేస్ ఇది శ్రీధర్ అని 150 డేస్ తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ఇది. ఇక్కడ నుంచి ఆయన బీపీ టాబ్లెట్ కంప్లీట్ గా స్టాప్ చేశాడు. స్టిల్ ఇంకా తను ఐడియల్ వెయిట్ తో ఉండు చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. వీళ్ళ కొలిగిన ఓకే. మళ్ళీ ఏమి మళ్ళీ ఎలా మే మరి మీకు అనిపిస్తుంది మళ్ళీ ఎట్లా మేము కూడా ఎలా ఏం చేయాలని అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నాయి కొన్ని బ్లడ్ రిపోర్ట్స్ అయితే కావాలి. ఎందుకంటే బయోమార్కర్స్ లేకుండా ఏమి చేయలేము. ఇంటర్నల్ గా మీ యొక్క ఫంక్షన్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఇక్కడ కనిపించే టెస్ట్లు ఏమైనా ఉంటే నాకు పంపించండి, గ్రూప్ లో పెట్టండి, లేదు పర్సనల్ గా పంపించండి. మీతో నేను కన్సల్టేషన్ ఫ్రీగా పెట్టుకుంటా. ఓకే, ఇది నేను మీకు ఆల్మోస్ట్ అందరికి కూడా అర్థమైందని నేను అనుకుంటుండా. ఇప్పుడు జస్ట్ మీకు నేను ముందే చెప్పాను కదా, ఆ ఈ కమ్యూనిటీలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఒక 2 to 3 minutes లో షేర్ చేసుకుంటారు. నేను వాళ్ళని మీకు అన్మిట్ చేస్తాను. సార్ రాజ్ మహమ్మద్ సార్, మీరు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సార్ ఒకసారి మీకు అన్మిట్ చేస్తున్నా, మీరు వీడియో టర్న్ ఆన్ చేసుకొని మాట్లాడండి. మీకు అక్కడ అన్మిట్ ఆప్షన్ వస్తుంది, అది అన్మిట్ చేసుకోండి మీరు. సార్ మాట్లాడండి. సార్ మీరు ఆల్మోస్ట్ ఇప్పుడు 6 months అవుతుంది కదా, మీరు ఈ కమ్యూనిటీలోకి వచ్చి బిఫోర్ ఆఫ్టర్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోండి సార్. సార్ మీరు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి, మీకు వస్తుంది చూడండి. సార్ మాట్లాడండి. సార్ నేను వావ్ ఫస్ట్ అయితే వావ్ కమ్యూనిటీ వాళ్ళకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు ఈ వావ్ కమ్యూనిటీ వాళ్ళ ఇచ్చిన సలహా ప్రకారంగా దానిలో సుధాకర్ రెడ్డి గారు ఇచ్చిన ఈ డైషన్ ఈ ప్రోగ్రామ్ గురించి నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ సుధాకర్ రెడ్డి గారు ఎట్లా తెలుసు అంటే శ్రీధర్ సార్ అని ఉన్నాడు సివిల్ సప్లైలో. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను. నేను రిటైర్డ్ ఎంప్లాయీ. నా ఏజ్ వచ్చి 62. తను నాకున్న ప్రాబ్లమ్స్ చాలా ఉండే. నాకు ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఈ షుగరు ఆల్మోస్ట్ నాకు HB1AC 8.5 ఉండే, హై బీపీ ఉండే. ఇవన్నిటితో బాధపడుతుందంటే మా అల్లుని వాళ్ళ కొలిక్ శ్రీధర్ సార్ సివిల్ సప్లైలో పనిచేస్తాడు. తన ద్వారా సుధాకర్ రెడ్డి సార్ నాకు పరిచయం అయ్యిండు. తన గైడ్లైన్స్ ప్రకారంగా తన ఎలా చెప్పిండు, రోజు అంటే డైలీ నేను ఒకరోజు ఫోన్ చేయకున్నా, నేను మాడకున్నా ఏంటి ఇవాళ ఫోన్ చేయలేదు ఏంటి, ఇలా హెల్త్ ఎట్లా ఉంది, ఏమా ఉంది, నాకు అవన్నీ అడిగేటోళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ నేను 35 years లో నేను ఎట్లా ఉన్నానో ఇప్పుడు నా ఫీలింగ్ అట్లా ఉంది. తన సుధాకర్ రెడ్డి గారి గైడ్లైన్స్ ప్రకారంగా ఉంటే నా హెల్త్ లో విషయంలో చాలా నాకు సెకండ్ జన్మ ఇది. నాకు వచ్చిన ఇష్యూస్లలో నాకు సెకండ్ జన్మ. టాబ్లెట్లు మాత్రం కంప్లీట్
అక్టోబర్ అప్రాక్సిమేట్ అక్టోబర్ నవంబర్ 17 నుంచి స్టార్ట్ చేశాను. 1 మంత్ లోపల షుగర్ టాబ్లెట్ మొత్తం పోయినాయి. టాబ్లెట్ మొత్తం పోయినాయి. నేను జీవన స్టైల్ ఎట్లా ఉండాలి, ఏముండాలి అంటే నాకు అర్థమయ్యేటట్టు నా మెంటల్లీగా ఎట్లా ఆలోచన పెట్టాలనో అట్లా ఆలోచన పెట్టిన ఇన్ ది బెస్ట్ ఆఫ్ కోచ్. సార్ ఇప్పుడు మీరు 6 మంత్స్ అయింది కదా, మళ్ళీ మీరు డయాబెటిక్ అంటే మీరు HbA1c తర్వాత బిఫోర్ ఆఫ్టర్ షుగర్ చెక్ చేయించుకున్నారు కదా. చేసుకున్నా నేను దాదాపు ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఏమన్నా తిన్నా అంటే నా షుగర్ లెవెల్ ఎట్లా ఉంది, నేను ఏమైంది నా బాడీ చెప్తా ఉంటుంది. అంటే ఆ రోజు వేసేది నాకు 70, 80, 90 ఐదు ఫాస్టింగ్లో మళ్ళీ ప్రీ ఫస్ట్ లో ఎట్లా ఉంటుంది అంటే 120, 110, 120, 125 అంతకు మించింది ఇంతవరకు పోలేదు. HbA1cలో ఇప్పుడు ఎలా ఉంది సార్, నార్మల్ ఉందా లేకుంటే పెరిగిందా? ఇప్పుడు 5.5 అదే రేంజ్ లో ఉంది. టాబ్లెట్ మీరు స్టాప్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? దాదాపు ఇది 6 అవి 10 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ నుంచి నో టాబ్లెట్. నో టాబ్లెట్. సూపర్ సార్, కంగ్రాచులేషన్. మీకు సార్ వచ్చేసి రిటైర్డ్ MRO. సార్ చెప్పాడు కదా 60+ ఏజ్, ఇప్పుడు యంగ్ గా తయారైనాడు. తను చేసిందంత ఏంటంటే ఇంట్లో ఫుడ్ మార్చుకోవడం వల్ల ఆల్రెడీ సారు అంత హెల్తీగా అయినాడు. ఇంకొక పర్సన్ వచ్చేసి సారు డిస్టిక్. సార్ చెప్పండి. అసలు మెయిన్ గా వచ్చేది మన పాకెట్ ఆయిల్ అనేది బంద్ చేయాలి. మీరు చెప్పిన ప్రకారం చేశాను. ఎస్ సార్. పాకెట్ ఆయిల్ బంద్ చేయడం, ఆ పాకెట్ ఆయిల్ అన్ని తీసి పక్కా పడేసినాం. అది తీసేయడం వల్లనే అక్కడనే మనకు హెల్త్ ఇష్యూస్ అన్ని కంట్రోల్ అయ్యి వచ్చేసినాయి. నాకు ఈ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేది నా ఒక్కటే విజ్ఞప్తి, మీరు పాకెట్ ఆయిల్ బంద్ చేయండి. గానుగ నూనె దొరుకుతుంది మార్కెట్లో, అది తీసుకోనండి. ఈ 3 మంత్స్ డైట్ లో ఉన్నప్పుడు ఆవు నెయ్యి ఆవు నెయ్యితో వండుకొని తినండి. దాంతో మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీకు చాలా రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పర్సన్, సార్ ఏజ్ కూడా 60+, డిస్టిక్ అడ్వకేట్. సార్ని కూడా మనం ఒకసారి, సార్ ఆల్మోస్ట్ 40 days అయింది సార్ స్టార్ట్ చేసి. సార్ అండ్ వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా డయాబెటిక్ పేషెంట్లు. ఆల్మోస్ట్ సార్ 10 years పైన నుంచి డయాబెటిక్, మేడం కూడా ఆల్మోస్ట్ 12 years అట్లా. సార్ మాటల్లోనే విందాము వాళ్ళ ఎక్స్పీరియన్స్. సార్ రహీముద్దీన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి, నేను మీకు అక్కడ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినాను. రహీముద్దీన్ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేసిన నీకు ఆల్రెడీ మీకు అన్మ్యూట్ ఇచ్చాను నేను. మీకు ఒక ఆప్షన్ వస్తుంది అక్కడ. సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఓకే. వీలైతే వీడియో ఆన్ చేసుకోండి. సార్ మాట్లాడండి సార్. సార్ ఇప్పుడు వస్తుంది సార్ వాయిస్? ఎస్ సార్, క్లియర్. సార్ ఓకే మీ సార్. ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ మీరు 40 days అయింది కదా ఈ ప్రోగ్రామ్ లోకి వచ్చి. ఆల్రెడీ అవును సార్. మీరు డయాబెటిక్ 10 years డయాబెటిక్, మేడం కూడా డయాబెటిక్. మేడం ఆల్మోస్ట్ ఓవర్ వెయిట్, మీరు కూడా వెయిట్ తోటే ఉన్నారు, 10 kgs పైన వెయిట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ Yes. 40 days మీ ఎక్స్పీరియన్స్ ఒకసారి షేర్ చేయండి సార్. అవును సార్, నేను ఐ హావ్ జాయిన్డ్ ఇన్ వావ్ త్రూ మై ఫ్రెండ్ రాజ్ మహమ్మద్ సార్ అతనితో జాయిన్ అయ్యాను. సర్ప్రైజింగ్లీ ఐ హావ్ చేంజ్డ్ మై ఓవర్ వెయిట్ 10 kgs లెస్ అయినాను సార్. యాజ్ వెల్ యాజ్ మా అంతకుముందు 10 years నుంచి డయాబెటిక్ పేషెంట్.
ఇందులో ఈ డైట్ ప్లాన్లో జాయిన్ అయ్యాక 15 డేస్కే కంప్లీట్గా షుగర్ డౌన్ అయిపోయేసరికి నేను ఆల్రెడీ టాబ్లెట్స్ స్కిప్ చేశాను సార్. అప్పటి నుండి ఇప్పటివరకు అంటే లాస్ట్ 1 మంత్ నుంచి ఓన్లీ డైట్ మీదనే, మన జీవన శైలి మీదనే ఆధారపడుకుంటూ మీరు చెప్పిన డైట్ తీసుకుంటూ వితౌట్ టాబ్లెట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. చాలా బాగుంటుంది, డైనమిక్ ఉంటుంది. మొత్తం అంటే మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది అరే చాలా చేంజ్ అయిపోయారు సార్ అని చెప్పంటే, అరే టు త్రో మై డైట్ ప్లాన్ వల్లనే నేను ఈ రకంగా ఏంటంటే దే ఆర్ సర్ప్రైజింగ్ సార్. కాబట్టి దిస్ క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ సార్. సో దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ యాజ్ వెల్ యాజ్ మై ఫ్యామిలీ ఆల్సో షీ ఈజ్ వెరీ హ్యాపీ సార్. ఆమె కూడా మ్యాక్సిమమ్ తగ్గిపోయింది, ఇంకా అంటే ఇంకా కంటిన్యూ చేస్తుంది. సో దట్ వీఆర్ హ్యాపీ విత్ యువర్ వావ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు రీసెంట్గా సార్ నిన్న లేదు మొన్న మీరు బ్లడ్ రిపోర్ట్స్ పెట్టారు, అవును సార్. HbA1c. మీరు ఒకసారి ఎంత వచ్చింది, మీరు ఒకసారి మీ మాటల్లోనే చెప్పండి. గతంలో సార్ 7.6 వరకు ఉండే సార్ నా HbA1c. Yeah. రీసెంట్గా నా లాస్ట్ డే 20th రోజు HbA1 చేసుకుంటే 5.6 సార్. 5.1 సార్, 5.1 వచ్చేసింది సార్. చాలా సర్ప్రైజింగ్గా మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్, మా సన్స్, దే ఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ డైట్. చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు సార్. ఇదే విధంగా కంటిన్యూ చేయండి డాడీ అని చెప్పి అనేది మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, వాడు కూడా అప్రిషియేట్ చేస్తూ చాలా బాగా చేస్తున్నాడు డాడీ, మంచి గుడ్ సంకల్పం చేశారు అని చెప్పి అంటున్నారు సార్. కంగ్రాచులేషన్ సార్. డెఫినెట్గా ఇంకా టైం ఉంది మీకు. ఇప్పుడు 45 డేస్ అవుతుంది, ఇంకా 45 Yes. డేస్ ఉంది. మీ అవును ఏజ్ సార్. కూడా డెఫినెట్గా ఆల్మోస్ట్ ఇంకొక 10 years బ్యాక్ వస్తుంది మీకు. ఆల్రెడీ థ్యాంక్ మీరు యూ సార్. అనిపిస్తుంది. ఓకే, ఇలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ ఇద్దరికి కూడా, సార్ రాజ్ మహమ్మద్ సార్కి, మీకు ఇంకా వెరీ గుడ్ సార్. ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ ఎక్స్పీరియన్స్. ఒకసారి ఇంకా అంటే ఉమెన్ లో కూడా ఉన్నారు మేడం, వీలు కాక లాగిన్ కాలేదు. మీకు ఇక్కడ పీసీఓడి తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆల్రెడీ మీ గ్రూప్ లో కూడా చాలా వరకు మీకు టెస్టిమోనీ సెండ్ చేశాను. ఫాస్ట్ ఫైనల్గా ఏంటంటే, మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు హ్యాండ్ రేజ్ చేస్తే మీకున్న క్వశ్చన్స్ ఏమైనా మీరు అడగాలనుకుంటే నాకు హ్యాండ్ రేజ్ చేస్తే మీకు అన్మ్యూట్ ఇస్తాను. లేదు మీరు మెసేజ్ చేసినా మీకు నేను క్లారిఫై చేస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఎలాంటి డౌట్స్ ఉండవు ఒకసారి మీరు క్వశ్చన్స్ రైజ్ చేయండి, లేదా హ్యాండ్ రైజ్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడతామంటే కూడా మాట్లాడవచ్చు. హ్యాండ్ రైజ్ చేస్తే మీకు అన్మ్యూట్ చేస్తాను. ఓకే సార్, నేను రాజమమ్మను. యా సార్ మీకు ఏదైనా ఇంకా వర్క్ ఉంటే ఉంటారా, లేదంటే లెఫ్ట్ అవుతామంటే కూడా ఓకే, నో ప్రాబ్లం. ఇంకోటి ఎనీ చెప్పండి ఇప్పుడు చెప్పండి. కమ్యూనిటీలో మీరు సుధాకర్ రెడ్డి అన్న అతను కోచ్, అతను మాకు పరిచయం అవడము గొప్ప విషయం. అది గోస్ టు మా క్రెడిట్ మొత్తం గోస్ టు సుధాకర్ రెడ్డి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కమ్యూనిటీ యొక్క గోల్ కూడా అదే సార్, పీపుల్ మొత్తము అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుండి బయటికి తీసుకురావడము, నెక్స్ట్ జనరేషన్ ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనేది ఒక కమ్యూనిటీ గోలు. ఇంకోటి మీ ద్వారా రైముద్దీన్ సార్ మా బావ, అతను చేస్తాడో లేడో నాకు భయం ఉండేది. కానీ మీ కోచ్ ద్వారా మీ యొక్క సలహా ప్రకారంగా తను చేసిండు అంటే నేను మీకు అప్సెట్ చేస్తున్నా, ఎందుకంటే తనని ఒప్పించిందని. థ్యాంక్ యూ రాజమండ్రి గారు, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, ఇక్కడ ఫుడ్ చాట్ మెయిల్ పెట్టండి సార్. మేడం, ఫుడ్ చాట్ మెయిల్ అలా పెట్టడానికి రాదు. మీ బాడీకి మీకు ఏం కావాలనో, ఏది అవసరం అనేది పర్సన్ టు పర్సన్ ఉంటుంది మేడం. అందరికి ఒకటే లాగా ఉండదు. అందరికి ఒకటే లాగా ఉంటే మీరు
ఇంత ఇన్ఫర్మేషన్ వినాల్సిన అవసరం లేదు. ఏదో యూట్యూబ్‌లో ఏదో ఒక వీడియో చేసి చాలా కనిపిస్తాయి కదా! వీక్‌లో మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవచ్చు. ఈ జ్యూస్ తాగి, ఇది తినేసి అట్లా చాలా ఉంటాయి యూట్యూబ్‌లోనే. అలా కాదు మేడం ఇది. ఖచ్చితంగా మీరు ఎందుకు బరువు పెరిగినారు? ఇంటర్నల్‌గా మీకున్న డెఫిసిట్ ఏంది? ఇదంతా తెలుసుకున్న తర్వాత మీ బాడీకి కావాల్సినటువంటి డైట్ ఇవ్వడం అనేది జరుగుతది. ఓకే. మీకింకా చాలా మందికి ఆహ్, డౌటు ఉంటది. నేను అది క్లియర్‌గా చేస్తాను. మీ యొక్క బాడీని బట్టి, మీ యొక్క రిపోర్ట్‌ని బట్టి మీ బాడీ మెజర్‌మెంట్ ప్రకారం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? అది హోమ్‌మేడ్ ఫుడ్ మీరే చేసుకొని ఎలా తీసుకోవాలనేది ఖచ్చితంగా పర్సన్ టు పర్సన్ మారిపోతది. ఇంకోటేందంటే చాలా మందికున్న డౌట్ ఏందంటే, తగ్గిన తర్వాత మళ్ళీ పెరుగుతామా? ఇప్పుడు ఇందాక మాట్లాడిన రాజ్ మహమ్మద్ అనే వ్యక్తి రిటైర్డ్ ఎంప్లాయీ. తాను ఉండింది 110 కేజీలు. 83 కేజీలకొచ్చినాడు. అదే బరువు అట్లే మెయింటైన్ చేసుకొని అదే బరువుంది. తాను వీలైన ఏదైనా ఫంక్షన్‌లొచ్చినా తింటడు. తన బాడీని ఎలా పెట్టుకోవాలనేది ఆయనకు అర్థమైపోయింది. ఓకే. డైట్ చార్ట్ షేర్ చేస్తారా సార్? చెప్పా కదా! ఇందాక లక్ష్మి గారు. ఆహ్, ఎస్ఎం లక్ష్మి గారు. అలా చార్ట్ అనేది ఉండదు మేడం. పర్సన్ టు పర్సన్ మీరు మీ బాడీకి ఏం గావాలో ఒకవేళ మీరు బ్లడ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే నాకు షేర్ చేయండి. మీతో నేను కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకొని మీకేది అవసరం అనేది నేను చెప్పగలుగుతా. ఇంకా ఎనీ డౌట్? సార్ ప్రైజ్ ఎంత? ప్రైజ్ మేడం ఇప్పుడు మీ బరువు, మీ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఎంత టైం పడతది? ఎన్ని నెలలు పడతది? 2 మంత్సా? 3 మంత్సా? 4 మంత్సా? ఈ 4 మంత్స్‌కి మేము మీకి ఆ ప్రైజ్ గూడా జెప్తాము. ఖచ్చితంగా ఇంత టోటల్‌గా అందరికి ఒకేలాగా ఉండదు. ప్రైజ్ అనేది మీరు హ్మ్. కంప్లీట్‌గా మీ యొక్క రిపోర్ట్స్ పంపించి, మీ డీటెయిల్స్ మాట్లాడిన తర్వాత మేమన్నీ క్లియర్‌గా జెప్తాం. అప్పుడు మీకు ఓకే అనిపిస్తే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. లేదు మాకు మనీ కాస్ట్ అయితదంటే మీరు డ్రాప్ అవ్వచ్చు. దానిదేం ఇబ్బందేం లేదు. మీరు అప్పటి వరకి ఫ్రీ కన్సల్టేషనే ఉంటది. ఆహ్, మనీ అనేది ఏముండదు. మీరు మీరు కంప్లీట్‌గా మీ రిపోర్ట్స్ పంపించి మాకి మా ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ జేసుకోవాలని మీరు కన్సల్టేషన్ వరకొస్తే మేమది ఫ్రీగా జేయగలుగుతాం. అది గూడా ఈ 1 వీక్ లోపల మీరు నాకు పంపిస్తేనే చేస్తాం. ఎందుకంటే ఆహ్, చాలా పీపుల్‌కి చాలా మందికి మా టైం సరిపోకుండా అయిందనమాట. అంత అంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి బయట. సార్ థాంక్ యూ ఫర్ యువర్ డెమో క్లాస్. మీరు ఫుడ్డు ఒకటే సజెస్ట్ చేస్తారా? లేదా హెర్బల్ పౌడర్ కూడా ఇస్తారా? అలాంటివి ఉండవండి. పౌడర్స్, డ్రింక్స్ అలాంటివి ఏముండవు. ఒకవేళ మీకేదైనా డెఫిసిటీ ఉంటే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ బి తక్కువుంది, విటమిన్ డి తక్కువుంది, ఒమేగా 3 ఫ్యాట్స్ ఏమైనా తక్కువున్నాయి, లేదు మీ సిబిపి రిపోర్ట్ తక్కువుంది, మీ హార్మోన్ ఫంక్షన్స్ సరిగ్గా లేవు. ఆహ్, మీ హార్మోన్ ఫంక్షన్‌లో చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. ఇలాంటివేమన్నా ఉన్నప్పుడు అక్కడ సప్లిమెంట్ ఏదన్నా మీరు ఫర్ ఎగ్జాంపుల్ డి తక్కువుందనుకోండి. విటమిన్ డి ఫుడ్స్‌తో పాటు ఒక 2 మంత్స్ అట్లా అవి మీకు ఏ విధంగా హెల్ప్ అయితావనేది చెప్తాము. అది మీకు ఆప్షన్ అది. మీరు తీసుకోవాలనా? వద్దా? అనేది. లేదు మేము డైటే బాగా తీసుకుంటాము. మాకు కావాల్సినటువంటి ఫుడ్ చెప్తే అందులోనే మేము బ్యాలెన్స్ చేసుకుంటామంటే ఆహ్, అట్లా గూడా ఓకే చేస్తాం. ఓకే. బ్లడ్ టెస్ట్ ఏమి చేయించుకోవాలి? మీకీ గ్రూప్‌లో పెడతాను నేను. లేదు మీకు పర్సనల్‌గా పెడతాను. ఒకసారి నాకు పర్సనల్‌గా చాట్ చేయండి. ఏం టెస్ట్‌లు చేయించుకోవాలనేది ఖచ్చితంగా అంటే మరీ ఎక్కువ ఏం గాదు. తక్కువ కాస్ట్‌లోనే ఉంటాయి. మీకు అందుబాటులో ఉన్న ల్యాబ్‌లో మీరెక్కడైనా చేపించుకోవచ్చు. ఓకే. ఎనీ డౌట్ ఇంకా? ఇంకెవరికేం డౌట్ లేవా? మీకేమైనా డౌట్ ఉంటే
మెసేజ్ చేయండి. లేదు మీరు పర్సనల్‌గా నాతో మాట్లాడాలనుకుంటే నా నంబర్ ఆల్రెడీ మీకు గ్రూప్‌లో పెట్టాను గదా! ఆ నంబర్‌కి మెసేజ్ చేయండి. నేను మీకు పర్సనల్‌గా గూడా నేను మాట్లాడతాను. టోటల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌కి ఎంత చార్జ్ చేస్తారు? టోటల్ ఇంత అని చెప్పడానికి రాదు మేడం. మీ యొక్క వెయిట్ ఎంత ఉంది? మీరు ఎంత టైం పట్టొచ్చు? 3 మంత్సా? 4 మంత్సా? అనే దాన్ని బట్టి ఉంటది. ఒకటే రకంగా ఇంత చార్జ్ అని చెప్పడానికి లేదు. ఓకే. చార్జ్ అయితే ఉంటది. ఖచ్చితంగా ఇంత చార్జ్ అనేది ఏం చెప్పలేము. అలా మీరు పర్సనల్‌గా మాట్లాడితే అన్ని విషయాలు చెప్పేస్తాం. టోటల్‌గా ఇక్కడ చెప్పడానికి ఒక మనిషి ఆల్మోస్ట్ ఇప్పుడు 'రాజ్ మహమ్మద్' గారు దాదాపు అంటే 5 మంత్స్ పట్టింది ఆయనకి. 5 మంత్స్ తను బరువు తగ్గించుకోవడానికి అంత కమిట్మెంట్‌తో చేశాడు. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ 2 నీ సర్జరీస్ కూడా అయినవి. అంత ప్రాబ్లమ్ ఉండి తను అంత కమిట్మెంట్‌తో చేశాడన్నమాట. అంటే ఆ ఏజ్‌లో చేయడం అనేది మీరొకసారి ఊహించుకోనండి. ఎంత కమిట్మెంట్ ఉంటే జేస్తాడు. ఇప్పుడు ఇందాక అక్కడ కనిపించే సార్ అయినా గూడా ఆయన 60 ప్లస్ అడ్వకేటు, 10 ఇయర్స్ డయాబెటిక్ పేషెంటు. నేను ఫస్ట్‌లో ఆయన కాల్ పర్సనల్‌గా జూమ్ కాల్ పెట్టి మాట్లాడినప్పుడు ఫేస్‌కి ఇప్పటికి చాలా ఎంత డిఫరెంట్ కనపడుతుందంటే అంత డిఫరెంట్ కనపడుతుంది. చాలా గ్లో వచ్చేసింది. ఆయన ఏజ్ గూడా ఎనక్కి పోయినట్టు ఆయన మాటల్లోనే మీరు విన్నారు గదా! అంత ప్రాంప్ట్‌గా ఉంటది. ఓకే. ఇంకా ఎనీ డౌట్? ఎవరికేం డౌట్ లేనట్టేనా? ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ రహీముద్దీన్ గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అందరికీ. మీరు నాకి పర్సనల్‌గా మీరు మెసేజ్ చేయండి. నేను కనెక్ట్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇంకొకటి కమింగు ఆహ్, గూడా మళ్ళీ వెయిట్ లాస్ పైన లేదంటే పీసీఓడీ పైన ఒక సెషన్ ఉంటుంది. మీకు ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మంచిగా ఉందనిపిస్తే, ఇది యూజ్‌ఫుల్ అని మీకు అనిపిస్తే నేను ఆ గ్రూప్‌లో ఆ సెషన్‌కి సంబంధించిన గూడా ఆహ్, లింక్ పెడతాను. మీకు తెలిసిన వాళ్ళకు ఒకవేళ ఫార్వర్డ్ చేయండి. లేదు మీరే గూడా అటెండ్ పెట్టండి సార్. పీసీఓడి వాళ్ళు కొంతమంది ఉన్నారు మన ఫ్రెండ్స్, వాళ్ళ యాహ్! సార్. ఫ్యామిలీస్. కంపల్సరీగా నేను పర్సనల్‌గా ఖచ్చితంగా పెడతాను సార్. మీరు అదే వాళ్ళతో మీ జాయిన్ ఫ్రెండ్స్ గూడా చేస్తాను ఉన్నారన్నారు గదా! డయాబెటిక్ సార్. అంటే వెయిట్ లాస్ తర్వాత ఈ లైఫ్ స్టైల్ అవునా? డిజార్డర్స్ చాలా ఉన్నాయన్నారు గదా! వాళ్ళందరికి గూడా ఒక కాల్ పెట్టుకుందాం మనం. ఒక జూమ్ ఓకే, కాల్ ఓకే, పెట్టుకుందాం. ఓకే. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. సార్. గుడ్ నైట్. నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ అందరితో మళ్ళీ కలుద్దాం.